K4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. 6 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారికి నామకరణం చేసిన వైఎస్ జగన్. బీసీ బిల్లులో ముస్లింలు కలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. బండి సంజయ్. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం పడమటి గాలుల వేగ కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి 6 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుంచి 17 వరకు చెన్నైతో సహా 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ వాయు దిశగా పయనించి సోమవారం వేకువజామున 5:30 వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారికి నామకరణం చేశారు. తల్లిదండ్రుల అభిష్టం మేరకు కేవిన్ అని పేరు పెట్టారు. తమ కుమారుడికి నామకరణం చేయాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండాబతుల గిరి జ్యోతి దంపతులు వైఎస్ జగన్ను కోరారు. గిరి జ్యోతి దంపతుల కోరి మేరకు కేవిన్ అనే పేరు పెట్టి చిన్నారిని లాలించారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ నామకరణం చేయడంపై గిరి దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే 33% వ్యాక్సిన్, బల్క్ డ్రగ్స్లో 43% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని నొక్కి చెప్పారు. కోవిడ్ సమయంలో జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుసుకోవడానికే, కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి, వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జినోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ దేశాలకు, దాదాపుగా 100 దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది, ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీలు ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు. దాదాపుగా 1994 నుంచి 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ, ఇన్సెంటివ్స్ విషయంలో కానీ, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా, పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా, మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బీసీ బిల్లులో ముస్లింలు కలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. బీసీ బిల్లులో ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చే 10% తీసేస్తే బీసీ బిల్లు ఆమోదింపజేసే బాధ్యత మాది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీ కూడా లేని వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉంటారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి, కనీసం పీజీలు ఉన్నాయి, అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితులు వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి, దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్
ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఏమన్నా అంటే కేసీఆర్ను ఉరి తీయాలంటారు, ఆయనకు కాదు నిన్ను ఉరి తీయాలి. రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయంటే కేటీఆర్కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. గోదావరి జలాలు తెచ్చుడు అంత ఈజీ అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి మేము తీసుకొచ్చాం కదా. అవును, గోదావరి జలాలు తెచ్చుడు ఓటుకు నోటు కేసులో సూట్ కేసు మోసినంత కష్టం అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ వ్యాఖ్యానించారు. భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా. మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలి. చంద్రబాబు కోసం బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడానికి కాళేశ్వరాన్ని వండబెడుతున్నారు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపించింది. నీ మంత్రులు నువ్వు వేలాది లారీలతో ఇసుక తవ్వడానికి నువ్వు ఇవాళ కాళేశ్వరం నీళ్లను ఇవ్వడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరెడి గ్రామ రైతులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తుందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తామని జగన్ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి
వారు ఒకటే చెప్పారు, ఖరేడు గ్రామ పంచాయతీలో 1 ఎకరా కూడా అక్కు చేసేందుకు మేము ఒప్పుకోము. సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్కు చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం. ఇది తీవ్రంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాంటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. మిరియం శ్రీనివాసులు ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంచలన వ్యాఖ్యలు. తిరుపతి గురించి మాట్లాడడానికి బండి సంజయ్ ఎవరు? 1000 మంది అన్యమతస్తులు ఉన్నారని బండి సంజయ్ చెప్తున్నారు. మీ లెక్క తప్పు. తిరుమల కొండపై 5000 మంది అన్యమతస్తులు ఉన్నారు. వాళ్ళెవరు, ఏం పనిచేస్తున్నారు మీకు తెలుసా? తిరుమల కొండకు వస్తున్న భక్తుల మలమూత్రాలను ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారు. పొట్టకుట్టి కోసం 10-12 వేల రూపాయలకు పనిచేస్తున్నారు. ప్రతి ఆదివారం చర్చికి పోతున్నారు. వాళ్ళ ఇళ్లలో బైబిల్ ఉంది. మలమూత్రాలను కడిగి శుభ్రం చేస్తున్న 5000 మంది కార్మికులకు తీసేసే దమ్ము నీకుందా? బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూస్తుంటాను. నేను ఇప్పటిదాకా చూడలేదు. ఒకటి వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. అది ముఖ్యంగా టీటీవీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 మైళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నాను. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి? ఏం సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతి గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి అన్నిటినీ తల వంచి చేసుకుంటున్నారు. పొట్ట కూటి కొరకు అన్యమతస్తులు ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు, నేను కాదంటాను. 5000 మంది ఉన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు పని చేస్తున్నారు. సాయంకాలం ఆదివారం చర్చికి పోతుంది. ఏం చేయగలవు? తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్? ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి? ఏమి లేదా? వేరే మార్గమే, వేరే మాటలే లేవా? ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నాను, మోడీని అడుగుతున్నాను, అమిత్ షాని అడుగుతున్నాను. దమ్ముంటే జవాబు చెప్పండి. ఏంది ఇది? అన్ని మతాలు. 6 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారికి నామకరణం చేసిన వైఎస్ జగన్. బీసీ బిల్లులో ముస్లింలు కలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. బండి సంజయ్. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.